గ్రంథములో నుండి ఆదికాండము 4వ అధ్యాయము ప్రియులారా 2వ వచనం నుండి చదువుకుందాం. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయం తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్యా, ఈ మధ్యాహ్నము చదవబడిన వాక్య భాగము నీ దాసులను మరుగు చేసి నీ పిల్లలతో మీరు మాట్లాడండి ప్రభా. మనుషులు ఎందరు మాట్లాడిన వ్యర్థము గాని నీ దాసుడు మరుగు చేయబడాలి, మీరు మాత్రమే బయలుపరచబడాలి. ఈ సమయంలో నీ వాక్యాలు వింటున్న నీ బిడ్డలందరినీ మీరు దీవించండి. యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ మాటలు వింటున్న కుటుంబాలను మీరు ఆదరించి రక్షణ మార్గంలో నడిపించి నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉదాహరణ చేసి ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో దేవుడని యెహోవా హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు కానీ కయీను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు. హేబేలు అర్పణ అంగీకరించిన దేవుడు కయీను అర్పణ కాడికి వచ్చేసరికి కయీను యొక్క అర్పణ అంగీకరించలేదు. ఈ రోజున దేవుని మందిరంలో ఉన్నటువంటి మనము కానీ వాక్యాన్ని వింటున్నటువంటి పిల్లలు కానీ గమనించాలి. మనం చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? మన అర్పణలు దేవునికి ఇష్టకరంగా ఉన్నాయా? లేక మనకు నచ్చినట్లుగా మనం చేసుకుని మనకు తోచినట్లుగా మనము ఇచ్చి మనము అనుకున్నట్లుగా జరిగిందని మనము మాత్రమే తృప్తి పొందుతున్నామా? లేక దేవుని తృప్తిపరచగలుగుతున్నామా? ఎందుకంటే ఈ రోజున దేవుని పిల్లలమైన క్రైస్తవ జనాంగము వాళ్ళు తృప్తి పొందితే సరిపోతుంది తప్ప దేవుడికి అది తృప్తి ఉందా? అది దేవునికి ఇష్టకరమైందేనా? మన జీవితం దేవునికి అనుకూలంగా ఉందా లేదా అనేది అనవసరం. కానీ ఏదో మందిరానికి వెళ్తున్నాం, ఏదో మందిరానికి వస్తున్నాం, మేము కూడా ప్రభువు నమ్ముకున్నామని చెప్పుకుని క్రైస్తవ సంఘాలు చాలా ఉన్నాయి. ఈ రోజున దేవుని మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన తల్లి, సహోదరుడా, నీవు దేవునికి ఇష్టమైన అర్పణగా నువ్వు మారావా? దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఒక రోజున ప్రభు నేను చూసినప్పుడు బలా నమ్మకమైన దాసురాలు అన్నట్లుగా బలా నమ్మకమైన విశ్వాసి, నీవు నాకు చాలా ఆ నమ్మకమైనటువంటి పాత్రగా ఉన్నావని నిన్ను గురించి కూడా అన్నా గురించి రాసినట్లుగా బైబిల్లో అన్నా గురించి దేవుడు రాయించినట్లుగా, ఒక ఎస్తేరు గురించి రాయించినట్లుగా, ఒక మోషే గురించి దేవుడు రాయించినట్లుగా, మరి నీ పేరు జీవగ్రంథమందు ఉండినట్లుగా ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్న మనము కయ్యూను పేరు రాయబడింది, హేబేలు కూడా పేరు కూడా రాయబడింది. అయితే కయ్యూనికి హేబేలుకు ఉన్న వ్యత్యాసం, ఎందుకు దేవుడు హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడంటే అతడు ఏదో ఒకటి తెచ్చి దేవుడికి ఇవ్వలేదు. ఈనాడు చాలా మంది దేవుడికి ఇచ్చేటప్పుడు ఏదో ఒకటి మన ఇంట్లో ఉంది కాబట్టి, మనకి దగ్గర ఉంది కాబట్టి అది ఇచ్చేస్తే బాగుంటుంది, ఇది ఇచ్చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇది చేద్దామలే, ఇది మన ఇంట్లో అడ్డుగా ఉందని ఇది దేవుడికి ఇద్దామని అనుకుని ఇచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో. ఏదో ఒకటి ఇస్తే దేవుడు తీసుకునేవాడికి కాదు, నీకు నచ్చింది దేవుడికి ఇవ్వటం కాదు, నీకు అనుకూలంగా దేవునికి ఇచ్చేది కాదు. కనుక దేవుడికి ఇచ్చే అర్పణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది దేవునికి అర్పణ అర్పించేటప్పుడు మనకి నచ్చింది, మనకు తోచింది మనం ఇచ్చేసి మనం మొక్కుబడి చెల్లిపోయింది అనుకుంటున్నాం. కానీ దేవుడికి అది నచ్చేది కాదు. కనుక కయ్యూని యొక్క అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదంటే పొలములో తనకున్న దాంట్లో ఏదో కొంత తీసుకొచ్చాడు కానీ అది ప్రథమంది తీసుకోలేదు, అది శ్రేష్టమైనది తీసుకోలేదు. మొదటి భాగం దేవుడి కాబట్టి అది దేవుడికని దాన్ని తీయకుండా ముందు తన అవసరాలన్నీ తీర్చుకున్నాడు. ఆ పొలంలో పండిన పంటతో ముందు తన ఇంటికి కావాల్సినంత తెచ్చుకున్నాడు. ఆ తెచ్చుకున్న దాంట్లోనే తీసుకెళ్లి కొంత దేవునికి ఇచ్చాడు. అందుకు దేవుడు దానిని అంగీకరించలేదు. ఈనాడు దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి మనము కూడా దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్న ముందు నీ అవసరాలు తీర్చుకున్నావా, లేక ముందు దేవుని అవసరతలు చూస్తున్నావా?
ముందు నీ కొరకు నువ్వు చూసుకున్నావా? ముందు ఏది ప్రథమ ఫలము, ముందు ఏది దేవునికి ఇష్టకరము, ముందు ఏది దేవునికి ఇవ్వాలో అది ఇవ్వగలుగుతున్నావా లేదా? చాలా మంది మందిరానికి వెళ్ళేటప్పుడు, ఆలయానికి వెళ్ళేటప్పుడు ఏదో దేవుని దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఖాళీ చేతులతో వెళ్ళకూడదు కాబట్టి అని కొంతమంది కొన్ని బియ్యమని లేదంటే కొంత కానుకని తీసుకెళ్తూ ఉంటారు. అసలు దేవునికి ఆరాధన అర్పణ అర్పించేటప్పుడు, కానుకను తీసుకొచ్చేటప్పుడు లేక దేవునికి ఆరాధన అర్పణ ఆ రైస్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటో తెలుసా? బైబిల్ చెప్తుంది యాజకుడికి ప్రథమ ఫలము, యాజకుడికి మొదట మొదలో భాగాన్ని ఇమ్మన్నాడు దేవుడు. కనుక యాజకుని దగ్గరికి నువ్వు తీసుకెళ్లేటువంటి రైస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి. మొదటగా నువ్వు ఉదయాన్నే లేచి నువ్వు ఏదైతే వంట చేసుకుంటావో ఆ వంటలో చేసేటప్పుడు నువ్వు ఏదైతే రైస్ చేసుకుంటావో ఆ రైసులో ఉన్నటువంటి దాంట్లో ప్రథమ గుప్పుడు మాత్రమే తీసినది మాత్రమే వారం నాడు ఆదివారం దేవునికి అప్పగించాలి. అంతేగాని మందిరానికి వెళ్తున్నాం కాబట్టి వెళ్ళేటప్పుడు ఏదో ఒక డబ్బా తీసుకుని ఒక గిన్నె తీసుకుని ఆ బియ్యంలో ఉన్న బత్తాలో ఉన్నటువంటి బియ్యం తీసుకుని దాన్ని తీసుకెళ్ళి ఆ మందిరంలోనికి సేవకునికి ఇవ్వకూడదు. అది ఆ పని మనం ఎవరు చేస్తామంటే మన ఇంటి దగ్గరికి ఎవరైనా అడుక్కోవడానికి, ఎవరైనా యాజకత్వం చేసి ఏదన్నా ఎవరు ఉన్నప్పుడు గమనించుతా ఆ బత్తాలు ఒక గుప్పుడు తీసి పట్టుకెళ్ళి ఆయన చేస్తాం. అయితే నీ దేవుడని యెహోవా పరిశుద్ధుడు, ప్రతిష్ఠుడు కనుక ఆయనకి మనం ఇచ్చేది చాలా శ్రేష్టమైనదై ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రథమ ఫలముగా దేవునికి నీ యొక్క ఇంట్లో వండేటువంటి వంటలో ఆ రైస్ మొదటి గుప్పుడు తీసి అది యాజకునికి దేవుని దాన్ని నాకు ప్రత్యేకంగా పెడతావో ఆ భోజనం చేసిన వారందరికీ దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ఆ భోజనం ఆ కుటుంబానికి దీవెనకరంగా ఉంటుంది, ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక చాలా మంది చేసేటువంటిది ఏంటంటే మనం దేవుడికి ఇస్తున్నాం కాబట్టి ఎంతో కొంత ఇస్తున్నాం కదా, ఏదో ఒకటి తెస్తున్నాం కాదని మనకి నచ్చింది తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టి నీ మొక్కుబడి చెల్లింది అనుకుంటున్నావు, కానీ అది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టమైనది కానే కాదు. కొంతమంది దేవుడికి ఇచ్చే విషయంలో, కొంతమంది ఒక అర్పణ ఇచ్చే విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటారు. దేవుడికి అందరూ గుప్పుడు బియ్యాలు లేకపోతే ఆదివారం నాడు ఇస్తారు కానండి, నేను మాత్రమైతే దేవుడికి చాలా ఇస్తానండి అన్నాడు ఒక ఆయన. ఏమిస్తామంటే నాకు వచ్చిన కోటా బియ్యం అన్నీ కూడా 20 కేజీలు వస్తే 20 కేజీలు కూడా నేను దేవుడికి ఇచ్చేస్తాను. మరి మీరేం తింటారని? మేము ప్యాకెట్ బియ్యం తింటామని. ప్యాకెట్ బియ్యం తింటాం కాబట్టి నేను 20 కేజీలు ఇచ్చేస్తాను కాబట్టి దేవుడికి ఇచ్చే దాంట్లో నేను తీరు కానీ 20 కేజీలు దేవుడికి ఇస్తున్నాను అందరికంటే ఎక్కువ. దేవుడు అంటున్నాడు నీకు నచ్చదు దేవుడికి ఇవ్వటం కాదు, 20 కాదు 100 కేజీలు ఇచ్చినా వ్యర్థమే. దేవుడి కోరుకునేది ప్రాపంతో నువ్వు దేవుడి వాక్యానికి లోబడి నువ్వు ఏదైతే దేవుడికి ఇవ్వాలన్న ప్రథమ ఫలం ఏదైతే మనం తింటున్నావు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటారు, వాక్యమును బోధించే సేవకునికి నువ్వు చేసే ప్రతి దాంట్లో శ్రేష్టమైనది దేవునికి నువ్వు అర్పించేటువంటి వ్యక్తిగా ఉండాలి. అంతేగాని అవి నేను తిన్నా కాబట్టి 20 కేజీలు దేవుడికి ఇస్తాను, యాజకుని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ 20 కేజీలు నెలకోసారి ఇచ్చేస్తున్నాను కాబట్టి నేనేమి ఇవ్వాల్సిన లేదు అనుకోవద్దు. అది నీకు దేవునికి ఇష్టమైనది కాదు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, లేవికాండము 20వ అధ్యాయం, లేవికాండము దయచేసి క్షమించాలి 22వ అధ్యాయము 20వ వచనం. దేనికి కళంకముండును, దేనికి కళంకముండును, దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. దేవునికి స్తోత్రం. దేవునికి ఒక మొక్కుబడి చేసినప్పుడు, దేవుని దగ్గర ఒక అర్పణ అర్పించేటప్పుడు ఆ అర్పణ దేవుడు అంగీకరించాలి. దేవుడు ఆ అర్పణ దేవుడికి ఇష్టకరంగా మారాలంటే నువ్వు ఎలాంటిది ఇవ్వాలంటున్నాడంటే ఆయన శ్రేష్టమైనది ఇవ్వాలి. ఏది కళంకం ఉంటుందో, ఏది పనికిరానిదిగా ఉంటుందో, ఏది ప్రియులరా వ్యర్థంగా ఉంటుందో దాన్ని ఇవ్వడానికి కుదరదు. అందుకని నేను అంటాడు, కుంటిది కానీ గుడ్డిది కానీ పనికిరానిది కానీ తెగులు వచ్చిన దాన్ని కానీ నువ్వు దేని పడితే దాన్ని తీసుకొచ్చి నీకు పనిచేయదు కాబట్టి, ఈ కోడి చచ్చిపోయేలాగా ఉంది కాబట్టి ఇది బతికితే దేవుడికి ఇస్తానని అది బతికిన తర్వాత దేవుడికి అవటం కాదు. లేకపోతే వీటికి ఏదో తెగులు వచ్చింది కాబట్టి ఆ తెగులు పోతే నేను మందలాది ఇస్తాననుకోవటం కాదు. దేవుడు అంటాడు శ్రేష్టమైనది దేవునికి ఇచ్చేటువంటి రీతిగా ఉండాలి. శ్రేష్టమైన అర్పణ ఇచ్చినప్పుడు దేవుడు ఆ అర్పణ అంగీకరిస్తాం. చాలా మంది మనకు పనికిరాదురా జీవితం అనుకున్నప్పుడు కూడా దేవునికి అర్పించే వాళ్ళు ఉంటారు. చాలా మంది, కొంతమంది పిల్లలకు ప్రార్థన చేయడానికి రమ్మన్నప్పుడు ఆ ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లల గురించి ఆ తల్లిదండ్రులు చెప్తారు. ఏమని తెలుసా? ఈ 10 సంవత్సరాలు బాగున్నాడండి, 12 సంవత్సరాలు బాగున్నాడు, వయసు వచ్చేదాకా బాగానే ఉన్నాడు, ఏంటో తెలియదు సడన్గా ఒంట్లో బాగోలేదు, ఈ 16 సంవత్సరాల నాడు మొదలైంది అనారోగ్యము, ఇప్పుడు 19 సంవత్సరాలు వచ్చేసినాయి, కానీ మంచం మీదే పడి ఉంటున్నాడు, బాధపడుతున్నాడు, తెగిలింటి అర్థం అవట్లేదు, రోగం ఏంటి అర్థం అవట్లేదు, ఇక లేచి తిరిగా లేడు, డాక్టర్లు చెప్తున్నాడు చచ్చిపోతారని, ఇక మేము తీసుకొచ్చేసామండి, ఇక 6 నెలల నుంచి ఇంటికాడే ఉన్నాడు, బతికితే సేవకిద్దాం అనుకుంటున్నాము.
అది ఎంత బాధ కలిగించే విషయం. అంటే అప్పుడు దాకా ఆ బిడ్డ పనికి వస్తాడు కాబట్టి నీకు అవసరం ఉంటుంది. ఇక ఆ బిడ్డ అప్పుడు చనిపోయేటువంటి స్థితి ఉంది. డాక్టర్లు అసాధ్యం అని చెప్పారు, మనుషులు బతకరని చెప్పారు. ఇక ఆ బిడ్డకి ఎంత ఖర్చు చేసినా లేదు, ఏదో బతుకుంటే ఆ తర్వాత మన కన్నుల ముందు కనపడతాడులే, మన కళ్ళకు కనపడతాడులే అని చెప్పి నువ్వు బతికితే ఆ బిడ్డను దేవుని సేవకిస్తానని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు నా దేవుని మాటలు వింటున్నా నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఏది ఇస్తున్నా పనికిరానాడు, వాడి పనికిరాడని దాఖలు చెప్పిన తర్వాత, ఆ అమ్మాయి పనికిరాదని దాఖలు చెప్పిన తర్వాత, లోకం చెప్పిన తర్వాత, అప్పుడు ఎలాగా పనికిరాదు కాబట్టి దేవుడికి ఎత్తి ఏదోలాగా బాగు చేసుకుని ఆయనే తిప్పుతాడులే, ఆయనే బతికేస్తాడులే అని ఆయనకి ఇచ్చేటువంటి తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళు అంటారేమని తెలుసా, దేవుడికి ఇస్తానన్నా, దేవుడిని సేవ చేయమన్నా, బతికిస్తే దేవుడి కన్నా అయినా బతికించలేదు, చచ్చిపోయాడండి, దేవుడు ఏమి చేయలేదని వాళ్ళు ఉన్నారు. ఈరోజు నా బైబిల్ సెలవిస్తుంది, నువ్వు ఇచ్చే అర్పణ దేవునికి ఇష్టకరమైనదై ఉండాలి, దేవునికి అంగీకారమైనదై ఉండాలి. ఏది పడితే అది ఇస్తున్నాలే, చనిపోయేటప్పుడు ఇచ్చేస్తానంటే బతికించాలని తిప్పుతాడు, ఆ తర్వాత మళ్ళీ మనం వాడుకుందాం అనుకునేటువంటి రీతిగా కాదు. నీ అర్పణ ఎలా ఉండాలంటే, అన్న పుట్టక ముందు చేసింది దేవునికి ఒక అర్పణ, పుట్టక ముందే చేసింది, గర్భం రాకముందే చేసింది. నువ్వు కనుక నాకు ఒక మగ పిల్లవాడిని ఇస్తే వాడిని నీ సేవ కొరకు ప్రతిష్ఠిస్తానని. కనుక ఎలాంటి అర్పణ మనం ఇస్తున్నాం, ఎలాగా దేవుని యొక్క సన్నిధిలో ఎంత దేవునికి ఒక అర్పణ, ఒక మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆమె ఒక కుమార్తె, ఆమె తప్పితే మళ్ళీ కుమార్తె లేదు, మళ్ళా సంతానం కూడా లేదు. కానీ నువ్వు నాకు జయమిస్తే ఏది మొదట నా ఇంటి నుండి బయటకు వచ్చినో దానిని నీకు అర్పణగా ఇస్తానన్నప్పుడు, ఏకైక కూతురు, ఒక కూతురే, ప్రేమించే కూతురు తండ్రి దగ్గరికి అపాయంగా వస్తే ఆ కూతురుని బట్టి కన్నీరు పెట్టాడు, కానీ తర్వాత తీసుకెళ్లి దేవునికి ప్రతిష్ఠితగా దేవునికి ఇచ్చాడు. దేవుని సేవలు వాడబడింది. ఆమెను బట్టి ఈరోజుగా తమ శరీరాలను ప్రభువుకు సమర్పించుకుని ఈ లోక మాన్యుని అంతకుండా దేవుని కొరకు అర్పించుకోగలిగారు. అంటే ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క ప్రణాళిక దేవుడు ఉంటుంది. ఈ రోజున దేవుని యొక్క మాటలు వింటున్నా, నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు నీ జీవితాన్ని, ఎప్పుడు ఇవ్వగలుగుతున్నావు నీ దేహాన్ని, ఎప్పుడు ఇవ్వగలుగుతున్నావు ప్రభుకు నీ యొక్క ఆ జీవితాన్ని దేవుని చేతులు ఎప్పుడు పెట్టగలుగుతున్నావు? దేవుని యొక్క వాక్యం కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగురా. ఎవరైనా దేవుని ఆలయము పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడు, చాలా మంది మన దేవుని, నీ దేహము దేవుని ఆలయం అంటున్నారు. కానీ చాలా మంది ఎప్పుడు బాప్తిసం పొందుతారంటే వయసు అయిపోయిన తర్వాత, బలం అయిపోయిన తర్వాత, ఆరోగ్యం పాడైపోయిన తర్వాత. యవన కాలంలో బాప్తిసం పొందాలి, యవన కాలంలో ప్రభుని ఆపడించాలి, యవన కాలంలో ప్రభు కొరకంటే చాలా మంది చెప్తారు, ఇంకా నాకు వయసు ఉందండి, ఇంకా నాకు బలం ఉందండి, ఇంకా నాకు కోరికలు ఉన్నాయండి, ఇంకా నేను ఏదేదో లోకంలో చేసిన తర్వాత ఇంకా నాకు టైం ఉందని చెప్పి వారు యవన కాలం అంతా పాడు చేసుకున్న తర్వాత వారు రక్షణ పొందేటువంటి వారు చాలా మంది ఉన్నారు. దేవుడు అడుగుతున్నాడు, నీ దేహం దేవుని ఆలయం, అది నువ్వు పాడు చేసిన తర్వాత కాదు, అది పాడైపోయిన తర్వాత కాదు, ఆ ఆలయమును నువ్వు ఎప్పుడు నీ దేహమును దేవునికి అర్పించాలని బైబిల్ చెప్తుందంటే సజీవ యాగముగా నీ శరీరమును ప్రభుకి అర్పించాలి. ఈ రోజున ఎంతో మంది దేవుని దేవాలయం అనేటువంటి దేవాలయం పాడైపోయిన తర్వాత, రోగం వచ్చిన తర్వాత, వ్యాధి వచ్చిన తర్వాత, తెగులు వచ్చిన తర్వాత, లేవలేని తర్వాత, బ్రతుకు బాగోలేని తర్వాత ఇప్పుడు అంటారు, ప్రభువా బతికితే నన్ను నీ సేవ కొరకు వాడుకో ప్రభా, ఇక్కడి నుంచి వెళ్ళి ప్రభా నీ పని చేస్తాను ప్రభా, ఇక్కడ నీ సువార్త చేస్తాను ప్రభా, నన్ను ఏదోలాగా లేపు ప్రభా, ఇప్పుడు నడవలేకపోతున్నాను ప్రభా, మోకాళ్ళు నొప్పులు వచ్చేసినాయి ప్రభా, ఇప్పుడు నడుము వంగిపోయింది ప్రభా, ఇప్పుడు కళ్ళు బాగా కనపడతలేదు ప్రభా, కనపడితే రోజు బైబిల్ చదివేస్తాను ప్రభా. కళ్ళు కనిపించడం చెప్పి వాళ్ళకి పేర్లు పెడుతుంది, మన బతుకు సరిపోయింది. బైబిల్ ఏనాడు చూసావు, ఏనాడు బైబిల్ చదువు? కళ్ళు కనిపించినంత సేపు వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి పేర్లు పెట్ట, వీళ్ళకి పేర్లు పెట్ట, ఆ కొంపకు తిరగా, ఈ కొంపకు తిరగా, ఇదే సరిపోయింది. కానీ ఆ కళ్ళు పోయిన తర్వాత అంటాడు భక్తుడు, నాకు కళ్ళు కనిపిస్తే ఇప్పుడు పాట పాడాలని ఉంది ప్రభా, బైబిల్ చదవాలని ఉందంట. నాకు కాళ్ళు వస్తే ప్రభా ఈ కానించి నీ సేవ చేస్తాను. 80 సంవత్సరాల వయసు ఇచ్చాను, 80 సంవత్సరాల దాకా ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, ఓపుకుంది. ఈ 80 సంవత్సరాలు ఓపుకంతా మనోడు గోడలు దూకడానికి, రోడ్లంట పరిగెట్టడానికి, కొంపలు ఉంటే వెళ్ళడానికి వయసు అంతా సరిపోయింది. వ్యాపారాలు నయ్యాన్ని పరిగెట్టడమే సరిపోయింది. ఇక కాళ్ళు చేతులు పని చేస్తాను, వయసు అయిపోయింది. ఇప్పుడు అంటాడు, నువ్వు నాకు బలం ఎత్తే ప్రభు ఈ కానించి నీ సేవ చేస్తానంట. దేవుడు ఏమంటాడు తెలుసా, నువ్వు చాలా కూర్చో, నీకు ఇచ్చింది, నీకంటే సేవ చేసేవాడు చాలా మంది ఉన్నారు నాకంట.
ఈ రోజున దేవుడికి ఎలా అర్పిస్తున్నావు? నీ దేహాన్ని ఎలా ఇస్తున్నావు? సజీవ యాగంగా దేవునికి ఇవ్వగలుగుతున్నావా? నువ్వు ఆరోగ్యముగా ఉండగా, బలముగా ఉండగా, శక్తిగా ఉండగా, అది ముడతలు రాకముందు, అది అనారోగ్యం రాకముందు, అది తెగులు రాకముందు, అది బలహీనత రాకముందు ఆ దేహాన్ని దేవునికి అర్పించగలుగుతున్నావా? దేవుని యొక్క వాక్యంలో ప్రియులరా లేవికాండం 22లో మనం చదువుకున్నాం. నీ దేవుడికి ఏదైనా నువ్వు ఇవ్వాలంటే అది శ్రేష్టమైనదిగా ఉన్నప్పుడే నువ్వు దానిని దేవునికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు దానిని అంగీకరిస్తాడన్నాడు. కనుక అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ప్రియులరా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే బైబిల్ సెలవిస్తుంది. 6వ అధ్యాయములో మనం చదివితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూద్దాం. చూడండి ఎలాగో మనం దేవుని సన్నిధిలో మనం అర్పించుకోగలుగుతున్నాం. 6వ అధ్యాయము ప్రియులారా 14వ వచనం. దేవుడు ప్రభువును లేపెను. దయచేసి క్షమించాలి. 6వ అధ్యాయము ప్రియులారా 19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ దేహం అంట దేని వలన మనకు అనుగ్రహింపబడింది? అది దేవుని వలన. కనుక దేవుని ఆత్మ మీలో ఉందని నీకు బలమైపోయే వరకు, ఆరోగ్యమైపోయే వరకు, మంచం మీద పడే వరకు, ఊరు పొమ్మని కాడి రమ్మనే వరకు, ఇంట్లో వాళ్ళు సేకరించుకునే వరకు, అప్పటి వరకు దేవుడు నీకు గుర్తురాలే, దేవుడి సేవ గుర్తురాలే, దేవుడి పరిచర్య గుర్తురాలే, దేవుడి మందిరం గుర్తురాలే. కానీ ఎప్పుడు గుర్తుకొచ్చిందంటే ఊరి పొమ్మని కాడి రమ్మని శరీరం సహకరించకపోతే ప్రభువా నన్ను లేపమంటున్నాం. ఆయన అంటున్నాడు, నీ దేహం నీది కాదని నీకు తెలియలేదు. ఇప్పుడు వరకు నీ దేహం నీది కాదని నీకు తెలియదా? నీలో ఉన్న ఆత్మ నీది కాదని తెలియదు, దేవుడు ఇచ్చిందని తెలియదా? అయితే ఆయన అంటున్నాడు, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో చూడండి. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన అంటున్నాడు, నీ దేహంతో నువ్వేం చేయాలి అంటే దేవుని మహిమపరచమని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో అదే అధ్యాయంలో మనం చదువుతానంటాడు. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే అన్ని విషయాలలోనంట మనం ఏం చేయాలో తెలుసా? దేవునికి మనము లోబడే వ్యక్తులుగా మనము ఉండాలి. ఎలా ఉండాలంట? అన్ని విషయాలలో కూడా మనం దేవునికి లోబడేటువంటి వ్యక్తులుగా ఉండాలి. 6వ అధ్యాయము 15వ వచనం. 6:15 మీ దేహం క్రీస్తునకు అవయవములై ఉన్నవి మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేసేదనా? దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇచ్చేటువంటి ఆ దేహం అంట, ఆ శరీరం అంట, ఎలాంటి శరీరం అని దేవునికి ఇవ్వాలంటే ఆయన అంటున్నాడు, నీ శరీరముతో వ్యభిచారము, పాపము, త్రాగుడు, వ్యసనాలు, అన్ని పాపిష్టి కార్యాలన్నీ చేసి దేవుడికి ఇవ్వటం కాదంట. ఒకవేళ దేవుడు అంటే ఎరగకముందు, తెలియకముందు, దేవుడి దగ్గరికి రాకముందు, ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు చేసావేమో, తిరిగేమో, దేవుడు క్షమిస్తాడు. అయితే దేవుని వాక్యాన్ని వెలిగి, దేవుని సత్యాన్ని తెలుసుకుని, దేవుని మందిరంలోనికి వచ్చి ప్రియులారా బాల్యము నుండి దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతూ సేవ చేస్తూ, దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ కూడా నీ దేహమును పట్టుకెళ్ళి క్రీస్తు యొక్క దేహమును పట్టుకెళ్ళి వేసి అవయవములతో చేయడానికి వీలు లేదు అంటున్నాడు. నీ దేహము మీద నీది సొత్తు కాదంట, అది దేవుని సొత్తు అయ్యింది. ఈరోజున నీ శరీరం అనుకుంటున్నావు, నా దేహం అనుకుంటున్నావు. కానీ ఈరోజు నేను అంటున్నాడు, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేస్తున్నటువంటి విన్నపాలు దేవుడు అంగీకరించాలంటే మన అర్పణ దేవునికి సంగీకారమైనదై ఉండాలి, యోగ్యమైనదై ఉండాలి. ఏదో ఒక ప్రార్థన, ఏదో ఒక ఉపవాసం, ఏదో ఒకటి మందిరానికి వెళ్తున్నాను, నా పని అయిపోతుందిలే, నేను కూడా వెళ్తున్నానని చెప్పుకుంటే కాదు. ఒకరోజు నీ గురించి దేవుడు ఒక సాక్ష్యాన్ని చెప్పాలి. నువ్వు దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించావు, దేవుని మందిరంలో ఎలా ఉన్నావు, దేవుని కొరకు నువ్వు ఏ ఆశలు చంపుకున్నావు, ఏ కోరికలు చంపుకుని దేవుని కొరకు సజీవయాగంగా సమర్పించేసుకోగలిగి ఉన్నావు. అందుకనే దేవుడు అబ్రహాముని అడిగినప్పుడు ఏమడిగాడో తెలుసా? అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడిని, నువ్వు ప్రేమించుచున్న కుమారుడిని నాకు బలిగా ఇస్తామని. దేవుడు ఏది అడుగుతాడో తెలుసండి? మనకి ఏది ఇష్టమో, మనకి ఏది బాగా అనుకుంటామో అది మనం ఇస్తామా లేదని దానికి దేవుడు దానికి కోరుతాడు. ఎందుకో తెలుసా? నీకు ఎంత ఇష్టమో దేవుడికి కూడా అదే అంత ఇష్టం. ఈ రోజున నిన్ను పరిశీలన చేస్తున్నటువంటి దేవుడు. అంతేకాదు, ఆయన కూడా తన ఏకైక కుమారుడిని మనకి ఇచ్చాడు. ఆయన మామూలుగా ఇవ్వలేదు.
ఆయన ఇచ్చింది కూడా ఆయన ఏమైనా స్వార్థం ఉందంటే ఆయన అంటాడు తనకు ఒక్కడైన కుమారుడు ఏకైక కుమారుని ఎలాగ ఇచ్చాడంటే ఒక గొర్రె పిల్లగా బలిగా మనకి అర్పణగా దేవుడు ఇచ్చాడు. మరి ఈ రోజున అన్ని వదిలిపెట్టేస్తాం, కానీ మనలో ఏదో ఒక కోరిక ఉండిపోతుంది, ఏదో ఒక ఆశ ఉండిపోతుంది. ఆ ఒక్క దాన్ని తప్పండి దేవుని నమ్ముకున్నాకండి ఈ ఒక్క విషయంలో తప్పండి అన్నీ నేను చాలా కరెక్ట్గా చేస్తాను. దేవుడు అంటాడు ఆ ఒక్కటే నిన్ను నరకాన్ని తీసుకెళ్తుంది, ఆ ఒక్కటే నిన్ను ప్రార్థన పరలోకాన్ని పరలోకం చేరకుండా చేస్తుంది, ఆ ఒక్కటే నీ కుటుంబానికి రక్షణ రాకుండా చేస్తుంది, ఆ ఒక్కటే నీ అప్పులను తీరకుండా చేస్తుంది, ఆ ఒక్కటే నీ జీవితంలో సంతోషం లేకుండా బాధ కలిగించేలాగా చేస్తుంది. దేవుడు అన్నాడు ఆ ఒక్కటి విడిచిపెట్టి ఆ ఒక్కటి కూడా ప్రభువుకు నువ్వు ఏం చేయాలో తెలుసా, సమర్పణగా సజీవ యాగం ఇచ్చేది. కనుక ఈ రోజున దేవుడు నీ ప్రార్థన, దేవుడు మన యొక్క అర్పణ అర్పించాలంటే ఏదో మనకి నచ్చింది పట్టుకెళ్ళి దేవుడికి ఇవ్వటం కాదు, మనకి తోచింది దేవుని పని చేయటం, మనకి వచ్చిన ప్రార్థన చేయటం కాదు. దేవునికి ఏది ఇష్టమో ఆ రీతిగా బతకడానికి మనం ఇష్టపడినప్పుడు ఆ ప్రార్థన ఆ యొక్క కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నువ్వు ఏం చేస్తున్నావు అనేది బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట. దేవుని అపోస్తలుడైన పౌలు గారు అంటాడు సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోవాలంటే ఎలాగ అర్పించుకోవాలి? సజీవ యాగంగా. యేసు ప్రభుని యుక్త కాలం ముందు ఆయన సిలువలో ప్రాణము పెట్టాడు. యుక్త కాలం అంటే ఎవరి కాలం? ఆరోగ్యంగా ఉండగా బలంగా ఉండగా యుక్త కాలమున ఆయన మన కొరకు ఏం చేశాడో తెలుసా, తన ప్రాణాన్ని మన కొరకు అర్పించిన దేవుడు. ఈ రోజున యుక్త కాలంలో దేవుని పరిచయం చేయగలుగుతున్నావా? ఆరోగ్యం ఉండగా దేవుడి కొరకు పరిగెత్తగలుగుతున్నావా? ఆ దేవుడు ఆయుష్ని ఇచ్చినప్పుడు దేవుడి కొరకు వాడగలుగుతున్నావా? దేవుడు అడుగుతున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, యవన కాలమున కాడిని మొయ్యుట నరునికి మేలంటండి. ఇప్పుడు యవన కాలమున వయసు అయిపోయిన తర్వాత, ముసలు అయిపోయిన తర్వాత, పళ్ళు విడిపోయిన తర్వాత పాట పాడదామండి, నేను ఏదో పని చేద్దాం అనుకున్నాను కానీ కూర్చుంటే లేకలేకన్నాను నేను చూస్తున్నాను కానీ లేకపోతే నేను చాలా చేద్దానని చెప్పడం కాదు. నీ యవన కాలంలో దేవుని కొరకు పరిగెత్తి పనిచేసే వ్యక్తిగా ఉంది. ఆ కాడి మొయ్యుట దేవుడు నీకు మేలుకరంగా దీవునికరంగా చేస్తాడు. యవన కాలంలో కాడి మోసిన బిడ్డలను దేవుడు ఎంతగానో వాడుకున్నాడు. కనుక రక్షణ విషయంలో ఆలస్యం చేస్తున్నావేమో, బాప్తిస్మ విషయంలో ఆలస్యం చేస్తున్నావేమో, దేవుని పనిచేసే విషయంలో ఇంకా నాకు టైం ఉందనుకున్నావేమో, ఇంకా ఎప్పుడైనా చూద్దాం అనుకున్నావేమో. నీ టైం ఇప్పుడు నీకు తెలియదు. ఏ సమయమున మరణం మన పిలుస్తుందో మనకు తెలియదు. మరణము మన గుమ్మంకి రాకముందే, మన దగ్గర రాకముందే దేవుని సన్నిధిలో దేవుని పరిచయం కొరకు నేను సమర్పించుకోగలిగిన వ్యక్తిగా, దేవునికి ఏది ఇష్టమో అది చేయడానికి ఇష్టపడే వ్యక్తిగా ఉంటే హెబేలును దేవుడు దీవించాడు. కయ్యూను శాపానికి గురైపోయాడు. ఎందుకో తెలుసా? వీరిద్దరూ ఇచ్చిన అర్పణే, కానీ ఒకడు శ్రేష్టమైంది మొదటిది క్రొవ్వుని పట్టుకెళ్ళి దేవునికి ఇచ్చాడు. రెండవవాడు తన అవసరాలు తీరిన తర్వాత తన ఇంటికి వచ్చిన తర్వాత ఏది పట్టుకెళ్ళి ఏదో ఒకటి పట్టుకెళ్దామని పట్టుకెళ్ళి పెట్టాడు. అతడు శాపగ్రస్తుడిగా ఉండిపోయాడు. దేవుని పని చేసే విషయంలో, దేవుని కొరకు వచ్చే విషయంలో మొదట స్థానం ఎవరు దేవునికి ఇస్తామో, మొదటి స్థానం ఎవరు దేవుని దగ్గర ఉంటామో ఆ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. ఆ అర్పణలను కూడా దేవుడు అంగీకరిస్తాడు. నీ అర్పణ దేవుడు అంగీకరించాడా లేదనేది నిన్ను నీవే వాక్యం ద్వారా సరి చేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ రోజు ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఏమో ఒకవేళ దేవుని విషయంలో ఇస్తామని ఇవ్వలేకపోయాము, చేస్తామని చేయలేకపోయాము, నేను ఇలా బతుకుతాను ప్రభా, నువ్వు నాకు ఆరోగ్యం ఇస్తే అని చెప్పు. అలా బతుకుతున్నావా? అలా ఉండగలుగుతున్నావా? అలాగే దేవుని దగ్గర నీ జీవితాన్ని సమర్పించుకున్నావా? ఆరోగ్యం వచ్చేదాకా, బలం వచ్చేదాకా, అనుకున్న కాలం జరిగేదాకా ప్రభా నువ్వు చేస్తే ఇలాగే ఉంటానని దేవుని దగ్గర చెప్పాం. మనుషులను మోసపోస్తున్నాను అనుకున్నాం. మనుషుల్ని కథను మోసం చేసేది దేవుని మోసం చేస్తుంది. బైబిల్ చెప్తుంది, నువ్వు ఏది విత్తుతావో ఆ పంట ఒకసారి కోస్తావు. ఈ రోజున మోసపోకుడి దేవుడు దేవుడి కొద్ది మాటలు దీవించను కాక. ఆమె